సంక్రాంతి పండగ నాడు తెలంగాణ అల్లుళ్ళు అత్తగారింటికి పోయి సుక్కా ముక్కతోని ఎంజాయ్ చేస్తే ఆంధ్ర అల్లుళ్ళు మాత్రం పిండి వంటకాలతోని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒక్కటా రెండా మరి 250 అంట. చూడు రోసారి. సంక్రాంతికి కొత్త అల్లుడు అత్తగారింటికి వస్తాడు. ఎందుకంటే అది ఆనవాయితీ అనుకోర్రి. ఇక బిడ్డకు లగ్గం చేసి అత్తగారింటికి పంపిన తర్వాత మొదటి పండుగకు కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచి బట్టలు పెడతారు. గట్లనే అల్లునికి మర్యాద చేస్తారు. అంటే ఆయనకి ఇష్టమైన వంటలు వండి తినిపిస్తారు. అయితే ఇప్పట్ల ఓ ట్రెండ్ హల్చల్ చేస్తుందిలా. గదే 100 రకాల పిండి వంటలు తయారు చేసి అల్లుడితో తినిపియుడు చేస్తున్నారు. అయితే ఇదంతా ఆంధ్రలో ఎక్కువ నడుస్తుంది. ఇక తెలంగాణలో అంటే బట్టలు పెట్టేదాకా న్యాయం చేస్తారు గానీ ఇక గన్ని రకాల పిండి వంటలు ఉండవు. పొద్దుగాలనే యాటను కోసి కూర వండినావా గింత సుక్క తెచ్చుకొని బావబామర్దులు బగ్గ దాగుడే ఉంటది. కానీ ఆంధ్రాల ఒక బామ్మర్ది అలా బావకు ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూడుర్రి. వాయమ్మనే గిన్ని రకాల పిండి వంటలా అవన్నీ తినేసరికే మాపటీలు అయితట్టుందిగా పోర్రి. ఇగో ఇది చూడుర్రి. కృష్ణాపురం నుండి విచ్చేయు మా అల్లుడు రేవంత్ గారికి ఎన్టీఆర్ జిల్లా బావగారు సాయినాథ్ ప్రేమతో ఇచ్చే పసందైన తొలి సంక్రాంతి విందు అని రాసున్నది కదా. ఇక కూసోరయ్యా కొత్త పెళ్లిపిల్ల పిల్లగాడు. కూసోరి. ఇంకేం చూస్తున్నారు? ఇక కానీయురి మొదలు పెట్టుర్రి. ఇక గిట్లా తింటే తెల్లారినట్టే. పెద్ద ముద్దలు పెట్టుర్రి. నువ్వు రావయ్యా, కానికిచ్చింది నువ్వే కాబట్టి మీ బావకు జర పెద్ద ముద్దలు పెట్టు. చూసిరుగా. ఇక ముచ్చటేందంటే కొత్త అల్లునికి అదిరిపోయే మర్యాద చేసిండు కృష్ణా జిల్లా వాసి. పండుగకి ఇంటికి వచ్చిన బావా చెల్లెకు 250 రకాల పిండి వంటలతోని భోజనం పెట్టిండు బామ్మర్ది. తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన చెల్లెలు బావ కోసం సాయినాథ్ ఏర్పాట్లకు ఆశ్చర్యపోయిరట అక్కడ జనాలు.